జగదీష్ గారు టీడీపీ అధికార ప్రతినిధి. ఈ నలుగురితో చర్చను అర్థవంతంగా ముందుకు సాగిద్దాం. రైట్, రామ్నాథ్ గారు, మనం లోగడ చర్చించాం. ఎన్నికల టైంలో సర్వేలు రావడం ఇవంతా కూడా సహజం. మూడును పట్టుకోవడం అనేది తెలంగాణ ఎన్నికలు తిన్నాయి, ఇప్పుడు నేషనల్ ఎక్కడన్నా. కానీ వరుసగా వస్తున్న సర్వేలన్నీ కూడా అన్నీ అంటే మెజార్టీ మనం ఒక 3-4 చూసాం. కానీ టీడీపీకి జనం పట్టం కట్టబోతున్నారు అన్న ఒక అంకెలు అవైతే వస్తున్నాయి. అంటే మూడవది ఏపీ ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా మనం ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా సో ఈ సర్వేల గురించి మాట్లాడాలంటే మనం గతంలో కూడా ఈ సర్వే సంస్థల గురించి మాట్లాడాం. కాకపోతే ఈరోజు ప్రముఖ సంస్థలు కావడం వల్ల కొంత మనం నమ్మొచ్చా, కొంత అథెంటికేటెడ్ తీసుకోవచ్చా అనే చర్చ 2 రాష్ట్రాలలో చూస్తున్నాం. అంటే నేనేమంటానంటే ఈ టైమ్స్ నౌ కానీ ఇండియా టుడే కానీ ఈరోజు ఇండియా టుడే సీ ఓటర్ ఆధ్వర్యంలో వచ్చిన సర్వే గురించి మన చర్చ ఎక్కువ జరుగుతుంది. మోర్ ఓవర్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్లో దాదాపుగా లోక్సభ ఎన్నికల్లో దాదాపు టీడీపీకి 18 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు అనేటువంటి అంచనాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఇండియా టుడే సీ ఓటర్ గురించి ఒకసారి మనం గతంలో వీళ్ళ యొక్క ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎంత దగ్గరగా ఇచ్చారు అనేటువంటి అంశాలు చూస్తే వీళ్ళు ఒపీనియన్ సర్వేలు అంటే ప్రీపోల్ సర్వేలు ఆగస్టులో ఒకసారి, ఫిబ్రవరిలో ఒకసారి ఎవరి ఇయర్ చేయడం జరుగుతుంది. అంటే 2019లో లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి ఇయర్లో 2 సార్లు చేస్తున్నారు. అంటే ఒకసారి ఆగస్టులో చేస్తున్నారు, ఒకసారి జనవరి లేదా ఫిబ్రవరిలో చేస్తున్నారు. సో అలా వాళ్ళు ఇప్పటికీ దాదాపుగా 8 సార్లు ఈ సర్వే ఫలితాలను మనకు ప్రకటించడం జరిగింది. సో ఆ క్రమంలో మనకు 6 నెలలకు ఒకసారి ఈ చర్చలు, ఈ జాతీయ సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది మనకు ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక అంశం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ సర్వే సంస్థలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందుకున్న సర్వేలు చాలా వరకు ఉన్నాయి. కానీ ప్రీ పోల్కు సంబంధించినవి, ఒపీనియన్ పోల్కు సంబంధించిన సంస్థలు చాలా వరకు మిస్ మ్యాచ్ అయిన సందర్భాలే ఎక్కువ అనేది నా భావన. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గత తెలంగాణ ఎన్నికల్లో మొన్న డిసెంబర్లో జరిగిన 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా ఇండియా టుడే సీ ఓటర్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి ప్రీ పోల్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణలో హంగు రాబోతుందని చెప్పడం జరిగింది. మీరు కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్కు 54 రావచ్చు, బీఆర్ఎస్కు 49+ రావచ్చు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ హంగు రాబోతుందని చెప్పారు. కానీ ఇక్కడ వాస్తవంగా మనకు తెలిసిన ఫలితాలు మనకు తెలుస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక అబ్జల్యూట్ మెజారిటీ రావడం. అంటే ఈ సర్వేలను మనం ఎలా చూడాలంటే వాళ్ళు కిందనే ఒక లైన్ ఇచ్చారు. వెంకట్, మీరు చూడండి కావాలంటే, నేను చూశాను నిన్న రాత్రి అంతా మీరు ఈ సర్వే చర్చిద్దాం అన్నప్పుడు. వీళ్ళు ఏంటంటే మొత్తం ఓవరాల్గా దేశంలో ఈ సర్వేను డిసెంబర్ మంత్ నుంచి దాదాపుగా జనవరి 28 వరకు, ఫిబ్రవరి వరకు తీసుకోవడం జరిగింది. దాంట్లో శాంపుల్స్ కేవలం 35,000+ శాంపుల్స్ మాత్రమే వీళ్ళు రెస్పాండెంట్స్ ఒపీనియన్ తీసుకున్నారు. మోరోవర్ ఇంకా వీళ్ళు ఏంటంటే కింద ఒక లైన్ పెడతారు. అంటే ఇప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్లో మనందరికీ ఐడియా ఉంటుంది, స్టాక్స్లో పెట్టే వాళ్ళకు. అంటే ఇక్కడ రిస్క్ ఉంటుంది, సబ్జెక్ట్ టు అప్లై కండిషన్స్ అని చెప్పడం వల్ల వీళ్ళు ఒక కండిషన్ రాస్తారు. అంటే హెల్తీ కండిషన్ అని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది. ఏం రాస్తారంటే అక్కడ ఒపీనియన్ పోల్ కెన్ గెట్ ఇట్ రాంగ్ అని ఉంటుంది. అంటే మేము ఇచ్చిన ఒపీనియన్ తప్పు కూడా కావచ్చు అని చెప్తారు. నేనేమంటా అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సర్వేల పైన వాళ్ళకే ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. మీరు అన్నట్టు మన టైమ్స్ నౌ ఒకటి, తర్వాత ఇండియా టుడే ఈరోజు రకరకాల. ఇప్పుడు టైమ్స్ నౌ గురించి ఒకసారి ఆలోచిస్తే ఇదే టైమ్స్ నౌ సంస్థ మాకు బాగా ఫేవర్గా ఇచ్చిందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేసుకోవడం చూసినాం. నేనేమంటానంటే టైమ్స్ నౌ కూడా సేమ్ ఇండియా టుడేతో పోల్చుకుంటే వాళ్ళు కూడా ఒక 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వాళ్ళు 2 సంస్థలతో చేస్తారు. ఈజీ రీసెర్చ్ అని చెప్పేసి ఒక సంస్థ, ఇంకో సంస్థ. వాళ్ళు 2 సంస్థలతో వాళ్ళు సర్వేలు చేస్తారు. ఇండియా టుడే వాళ్ళు కూడా ఏంటంటే సీ ఓటర్తో ఒక సర్వే చేస్తారు, తర్వాత మై యాక్సెస్ ఇండియాతో ఒక సర్వే చేస్తారు. సహజంగా ఏంటంటే ఇండియా టుడే వర్సెస్ మై యాక్సెస్ అనే సంస్థకు ఎంతో కొంత క్రెడిబుల్ ఉంది. ఆ సంస్థ దాదాపుగా ఒక గత 5-6 సంవత్సరాల నుంచి ఇచ్చేటువంటి ఫలితాలు చాలా దగ్గరగా ఉండడం. ఈరోజు ఇచ్చినటువంటిది ఏంటంటే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. నేనేమంటున్నా అంటే సరే ఎవరి ప్రొజెక్షన్స్, ఎవరి అంచనాలు వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రజల నాడిని పూర్తిగా ఎవరు పట్టలేరు అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ ఏమంటా అంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నౌ ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే లోక్సభలో వైఎస్ఆర్సీపీకి 19 రావచ్చు, ద రెస్ట్ ఆఫ్ ద 7 సీట్స్ 6 స్థానాలు వీళ్ళకి రావచ్చు అంటున్నారు. ఇదే టైమ్స్ నవ్వు ఒక 4 నెలల కిందట ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి 23 స్థానాలను ఇచ్చారు, ఈరోజు 19 ఇచ్చారు. అంటే కొంత ఇండియా టుడే వాళ్లకు టైమ్స్ నవ్వుకు కంపేర్ చేసినప్పుడు, కొంత టైమ్స్ నవ్ సర్వేను ఆలోచించినప్పుడు గత ప్రొజెక్షన్స్కు ఇప్పటి ప్రొజెక్షన్స్కు కొంత డిక్లైన్ అయితే వస్తున్నట్టుగా మనం భావించాలా. ఇక్కడ కొసమరిపు ఏంటంటే ఈ 2 సర్వే సంస్థలు ఒక లైన్ స్ట్రెచ్ చేయడం బాగా కనపడింది. వాళ్ళ రిపోర్ట్స్ నేను చదివితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇఫ్ చంద్రబాబు నాయుడు అలైన్ విత్ ఎన్డీఏ డెఫినెట్లీ నాయుడు విల్ బి గెటింగ్ సమ్ అడ్వాంటేజ్ అనేటువంటి ఒక పాయింట్ను వాళ్ళు స్ట్రెచ్ చేశారు.
అంటే వాళ్ళు ఈరోజు సర్వే చేస్తున్న నాటికి లేదు కదా, ఎన్డీఏతో పోతే బీజేపీతో పోతే మొదటికే మోసం వస్తుంది అనేది. అదే అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కావచ్చు. అంటే ఈ సర్వే సంస్థలు ఇచ్చిన ఒక అండర్లైన్ థింగ్ ఏంటంటే, అంటే కామన్ పాయింట్ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు ఇచ్చిన కామన్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ నాయుడు అలైన్ విత్ ఎన్డీఏ డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ అడ్వాంటేజ్ ఫర్ టీడీపీ ఆర్ బాబు అన్నట్టుగా వాళ్ళు ఒక అండర్లైన్ ఇచ్చారు. అంతవరకు వాళ్ళిద్దరూ ఒకే పాత్రలో ఉన్నారు తప్ప ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళు ఇచ్చిన నెంబర్స్కు వీళ్ళు ఇచ్చిన నెంబర్స్కు కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళు వైసీపీకి 19 టైమ్స్ నో ఇస్తే ఇక్కడ ఇండియా టుడే సి ఓటర్ వాళ్ళు దాదాపుగా 18 స్థానాలు టీడీపీకి ఇచ్చారు. అంటే ఎంత కాంట్రాస్ట్ ఉందో చూడండి ఒకసారి. రైట్ సార్. ఇల్లు రామరావు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. సార్ ఓవరాల్గా మనం ఏ సర్వే చూసినా సార్ వారి అంచనాలు వరకు ఉన్నాయి. మీకు ఆగస్టు 2023 నుంచి అంటే 2022 ఎండింగ్ నుంచి టీడీపీ బలం పుంజుకుంటుంది. అంటే టీడీపీ కూటమికి దాదాపు 52% వస్తుంది. ఆ టీడీపీకి 45% ఓట్లతో 17 నుంచి 18 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. సార్ వాళ్ళకి వర్క్ ఉన్నాయి, కానీ క్షేత్రంలో టీడీపీ బలం పెరుగుతుంది అనడానికి ఆధారాలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఇప్పుడు ఒరిజినల్గా మనం ఎప్పుడు చూసినా ఈ సర్వేలు మిత్రుడు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ అప్పుడు దాదాపు యాక్యురసీగా కనపడుతున్నాయి. మిగిలిన సర్వేస్ కూడా ఒకటి వాళ్ళ బేస్ ఎంతమందిని తీసుకుంటున్నారు, అలాగే ఓటర్ నాడి పట్టడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అండి. మీరు ఎవరి మనసులో ఎవరికి ఓటేస్తారో ఎవరికి చెప్పడు. సొంత పక్క కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరికి ఓటేస్తాము వేసే ఉద్దేశం ఉందని కుటుంబ సభ్యులకు కూడా చెప్పని పరిస్థితి ఉంది. అందుకని మనం ఆ సర్వేల్లో ఓకే వ్యక్తిగతంగా మనం ఆ ప్రాంతంలో ఎలా మార్పు వస్తుంది, ఏంటి రాజకీయాలు ఎలా తిరుగుతున్నాయి చూస్తే కొంత చేంజ్ అనేది కనపడుతుంది టువర్డ్స్ టీడీపీ. కానీ అది ఓట్ల కింద ఎంత కన్వర్ట్ అవుతుంది, తర్వాత టీడీపీ విడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి, బీజేపీతో పొత్తుతో చేస్తే దాని పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా లెక్కలు మారుతాయండి. ఇప్పుడు మీరు మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. మామూలుగా ఒకవేళ టీడీపీ వైపు కొంత ఉన్నా కూడా మొగ్గు, ఒకవేళ బీజేపీలో వైపు పొత్తు తెచ్చుకోగానే వాళ్ళు ఎంతవరకు వాళ్ళని సపోర్ట్ చేస్తారనేది చాలా ముఖ్యమైన విషయం, ఆలోచించాల్సిన విషయం. అలాగే ఈ గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ రకరకాల పథకాల పేరుతో కింద దాకా సంక్షేమ పథకాలు అందజేశారు. వాళ్ళు ఈ సర్వేల్లో వాళ్ళ అభిప్రాయాలు ఎంతవరకు తీసుకున్నారు అనేది కూడా ముఖ్యమవుతుంది. అలాగే లేడీస్ ఓట్లు చాలా కీలకం అండి. వాళ్ళు ఎటువైపు ఉన్నారో మీకు ఏమి అంచనా అందదు. అందువల్ల ఈ సర్వేలని నమ్ముకోవడం అనేది అంత మంచిది కాదని నా ఉద్దేశం అండి. రైట్ అండి. అంటే టీడీపీ, బీజేపీ, జనసేన అంటే ఈ 2 పార్టీల కాంబినేషన్ ఎట్లా ఉంటుంది, 3 పార్టీల కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ ఏపీలో చర్చ. ఇప్పుడు ఒక వింత పరిస్థితి అండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 2 నేషనల్ పార్టీలు అనకూడదు, దాదాపు 0. అవును, వాళ్ళ ఉనికి ఓట్లు సీట్ల కింద వచ్చే అంత పర్సంటేజ్ వాళ్ళకి లేదు. పెరిగితే కొంచెం నామినల్గా పెరిగితే పెరగచ్చు, కానీ అలాగే 3 ప్రాంతీయ పార్టీలు 3 కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి. ఇది ఒక విచిత్ర పరిస్థితి. ఏ రాష్ట్రంలోనూ ఇలా ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటే అధికార పక్షం బీజేపీ వైపు ఉంటే ప్రతిపక్షం కాంగ్రెస్ వైపు, లేకపోతే ఏదో అలా కాంబినేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్ర పరిస్థితి. దాన్ని ప్రజలు ఎలా చూస్తారు, ఓటర్లు ఎలా చూస్తారు అనేది రాబోయే కాలంలో బయటకు వస్తుందండి. రైట్. కేపీ రావు గారు, వైసీపీ నాయకులు. రావు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే. రైట్. మనం సర్వేలాది మనం ప్రాతిపదిక కాదు, కానీ టీడీపీ బలం పెరుగుతుంది క్షేత్రంలో అన్నది మెజార్టీ ఒపీనియన్. మీరేం చెప్తారు సార్? 100% పెరగటం వాస్తవం. కారణాలు ఏంటంటే, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అధికారుల మీద ఆధారపడి 80%, 90% పాజిటివ్ ఓటు ఉందని చెప్పి వెళ్ళాడు. కానీ ఫీల్డ్లో 40% కూడా లేదని చెప్పి ఆ రోజే అనాలిసిస్ చేస్తే నమ్మలేదు. ఇప్పుడు పెరగడానికి కారణం, అప్పుడు తగ్గిపోవడానికి కారణం మేజర్గా అప్పుడు కాపులు మనోభావాలు దెబ్బతిని
ముద్రగడ పద్మనాభ గారు వాళ్ళని హెరాస్ చేస్తారని చెప్పి అంతర్గతంగా కాపులు బయటపడకుండా గంప గుర్తుగా వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కాపులు ఓడించారు, భీమవరంలో గాజువాకలో గెలిపించుకోలేకపోయారు. అదే బీసీలు కూడా కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే ఒక న్యూన్యత భావంతో బీసీలు కూడా టీడీపీకి దూరం అయ్యారు. ఈ రెండు మేజర్ ఫ్యాక్ట్స్ వలన టీడీపీకి లాస్ట్ టైం నష్టం జరిగింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అటు కాపులు కానివ్వండి ఇటు బీసీలు కానివ్వండి రియలైజ్ అయ్యి ఇద్దరు ముందుకు వచ్చి మళ్ళీ సపోర్ట్ చేసుకోకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుందా రాష్ట్రానికి నష్టం జరుగుతుందా కారణాలు ఏమైనప్పటికీ ఆ రెండు కూడా పాజిటివ్ మైండ్తో టీడీపీకి ఎడ్జ్ తీసుకుంటున్నారనేది విశ్లేషణ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళిద్దరూ కనుక ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి ఇద్దరు కలిసి ఓటు వేసుకోగలిగితే టీడీపీ గెలుపుని ఎవరు ఆపలేరు. ఇట్స్ అ కేక్ వాక్ అవుద్ది. కారణం మీరు మైనార్టీ ఓట్లు చీలిపోతాయి బీజేపీతో ఎలయన్స్ పెట్టుకుంటే అని అంటున్నారు, ఎస్సీ ఓట్లు పడవంటున్నారు. బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా ఎస్సీ ఓట్లు డివైడ్ చేస్తారు, ఏబిసిడి కేటగిరీ పెట్టి ఎండి ఎంఎల్స్ ని డివైడ్ చేసే పరిస్థితికి తీసుకొస్తాను. అలా వచ్చిన రోజున సగం ఓట్లు ఎస్సీ నుంచి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఎవరు ఆపలేరు. ఒక బీజేపీతో ఎలయన్స్ ఉన్నా ఎలయన్స్ లేకపోయినా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అదే ఏబిసిడి కేటగిరీ డివైడ్ చేసి బెనిఫిట్ పొందాడు. ఇప్పుడు మోడీ గారు కూడా ఎస్సీలో ఏబిసిడి కేటగిరీ పెడితే నార్త్ ఇండియాలో కానివ్వండి ఎక్కడ త్రూఅవుట్ ఇండియాలో చరంకారులు యొక్క బెనిఫిట్ బీజేపీకి ఎక్కువ కనపడుతుంది. యూపీలో అది బాగా ఎఫెక్ట్ అవుతుంది అట్లా కొన్ని మేజర్ స్టేట్స్ లో. ఆ రకంగా ఏబిసిడి కేటగిరీ వచ్చినప్పుడు ఎస్సీలో ఒకటి కూడా అటు బీజేపీ టీడీపీ ఎలయన్స్ కి స్ట్రెంగ్త్ అవుతుంది నా యొక్క అభిప్రాయం. మైనార్టీస్ కడికి వచ్చేసరికి మైనార్టీస్ కాంగ్రెస్ కి యాక్చువల్ గా ఫేవర్, కాంగ్రెస్ లేదు కాబట్టి వైఎస్ఆర్ కి షిఫ్ట్ అయ్యారు. ఈ బీజేపీతో ఎలియన్స్ 2014లో పెట్టుకున్నారు కానీ 2019లో టీడీపీ బీజేపీతో ఎలియన్స్ పెట్టుకోవాలి. అప్పటికి వైఎస్ఆర్సీపీతో వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. కాంగ్రెస్ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి అది కాకుండా ఫస్ట్ ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఇచ్చాం, ఈ ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని చెప్పేసి ఒక్క ఛాన్స్ స్లోగన్తో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మీద జరిగిన పరిణామాల మీద ప్రతి ఒక్కరూ నాకేమి ఇచ్చారు అనేది ఎంత స్వార్థంతో ఆలోచిస్తారో అంతో ఎంతో ఈ రాష్ట్రము భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆలోచించేటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి మధ్యతరగతి కుటుంబాలు పడుతున్నటువంటి రేట్లు కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుని ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు వచ్చింది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు 3 పార్టీలు అపోజిషన్ విడివిడిగా నుంచుంటే చల్లా చెదరై వైఎస్ఆర్కి అడ్వాంటేజ్ వస్తుంది. కానీ ముగ్గురు కలిసి నుంచుంటే ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి స్ట్రెంగ్థెన్ దాన్ గవర్నమెంట్ లీడింగ్ పార్టీ. రూలింగ్ పార్టీకి ఆటోమేటిక్ గా అపోజిషన్ స్ట్రెంగ్త్ అవుతుంది, పర్సంటేజ్ అబౌట్ పెరుగుద్ది. ఇది ఫిజికల్ విశ్లేషణ చేయగల కామన్ సెన్స్. మళ్ళీ వస్తాం దగ్గరికి. జగదీష్ గారు నమస్కారం. నమస్కారం వెంకట్ గారు. రైట్, అంటే ఏం చెప్తారు వస్తున్న సర్వేలు అంచనాలు కానీ ఏం చెప్తారు? చెప్పండి సార్. వస్తున్న సర్వేలు అంచనాలు రకరకాల ఫీడ్బ్యాక్ ప్రకారం ఏం చెప్తారు? ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన ముగ్గురు పెద్దలు కూడా ఆల్మోస్ట్ ఒక విషయంలో కన్క్లూజన్కి వచ్చారు. మూడు ఎలాగ మారుతా ఉంది, మూడ్ ఆఫ్ ద స్టేట్ కానీ మూడ్ ఆఫ్ ద నేషన్ కానీ ఇవాళ చాలా క్లియర్ గా వస్తా ఉంది. అయితే పెద్దలు అన్నట్టు ప్రీ పోల్ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వేకి బిగ్ గ్యాప్ ఉంది. ఇంకోటి ఏంటంటే పెద్దలు ఇంకా చెప్పారు, వాటర్ ఇవాళ బికమ్ వెరీ సెలెక్టివ్. వాళ్ళు ఇంట్లో కూడా అంటే ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విజయవంతమైన ఇష్యూ. ఎందుకంటే వాటర్ ఎప్పుడు కూడా కాన్ఫిడెన్షియల్ గా ఓట్ ఎవరికి వేశారన్నది కాన్ఫిడెన్షియల్ గా ఉంచుకున్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ పెరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓటర్స్ ని క్యాల్కులేట్ చేయగలుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు చూసుకుంటే ఈ మధ్యలో చూసుకుంటే మన జరిగిన మధ్యప్రదేశ్ లో కానీ రాజస్థాన్ లో కానీ అసలు ఎగ్జిట్ పోల్స్ కూడా కాదని వేరేగా రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, అంచేత అయితే ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడైతే చేంజ్ అయింది, బాగా చేంజ్ అయింది. వ్యతిరేక పాలన అన్న దాని మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మీద ప్రజలు కూడా చాలా వన్ సైడెడ్ గా ఉన్నారన్నది ఇక్కడ ఇట్స్ వెరీ క్లియర్. అయితే మీరు అన్నట్టు ఇండియా టుడే యాక్సిస్ లో ఒకటి వచ్చింది ఆ విధంగాను. అయితే టైమ్స్ నౌ కాంట్రాస్టింగ్ గా వెరీ ఆపోజిట్ గా కూడా సర్వే వచ్చింది. దట్స్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే అది కూడా వచ్చినట్టుంది. సో ఇప్పుడు ఏంటంటే ఏ పార్టీ
ఆ అడ్వాంటేజ్ గా మాట్లాడుకోవడానికి ఈ సర్వేలు కూడా ఆ విధంగా కూడా ఉపయోగపడతా ఉన్నాయి. అంటే అట్లీస్ట్ ఇట్ ఈస్ గివింగ్ ద మోరల్, అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తా ఉన్నట్టు. అల్టిమేట్ గా కూడా అయితే ఒకటైతే ప్రాక్టికల్ గా రియాలిటీలో, అంటే ఇప్పుడు ప్యానెల్లో ఉన్న పెద్దలు కన్నా మాట్లాడుతూ ఉన్నారు, మేమేంటంటే కొంచెం దీంట్లో కూడా ఉంటాం, గ్రౌండ్ రియాలిటీలు ఉంటాం కాబట్టి మూడైతే చేంజ్ అయింది, ప్రజల్లో చేంజ్ కావాలని ఖచ్చితంగా ఉన్నారు. ఆ చేంజ్ అనేది ఇవాళ టీడీపీ జనసేన ఆల్రెడీ ఫిక్స్ అయింది. అయితే అందుకే అంటున్నా, పెద్దలు అన్ని ముందే మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఆల్ రోడ్స్ లీడింగ్ టు ఎన్డీఏ. రైట్ రామరాజు గారు, దిస్ ఈస్ ఎ వెరీ పెక్యులర్ సిచ్యువేషన్, దాన్ని కాదన్ను. కానీ ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా వస్తే రావచ్చు, రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని ప్రజలైతే అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారన్నది అయితే స్పష్టంగా ఉంది సార్. రైట్ రామరాజు గారు, ఒక్క సెకండ్. టీడీపీ జనసేన రెండు పొత్తు అన్నారు, రకరకాల ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు మాపు సీట్ల ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది, సీట్లు కూడా వస్తున్నాయి. రైట్, బీజేపీ కూడా యాడ్ అవుతుంది అంటున్నారు. అంటే ఓట్ షేరింగ్ అనేది టీడీపీ, ఈ పొత్తు అనేది టీడీపీ జనసేనకు లాభమా, జనసేన టీడీపీకి లాభమా, ఇద్దరు కలిసి బీజేపీ షేర్ ఎట్లా ఉంటుంది, అంటే అంచనాలు ఎట్లా ఉంటాయి, ఇద్దరు కలిసి ఎట్లా ఉంటుంది, ముగ్గురు కలిసి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు జనరల్గా జనసేన వల్ల టీడీపీకి డెఫినెట్గా లాభమే. అలాగే ఇది ఎప్పుడు కూడా రెండు పార్టీలు పొత్తు కలిపితే ఒకరికే లాభం అనేది కరెక్ట్ కాదు, ఇద్దరికి మేలు జరుగుతుంది. ఇప్పుడు జనసేనకి దాదాపు 6% పైన ఓట్లు వచ్చినాయి పోయినసారి, కానీ సీట్లుగా కన్వర్ట్ కాల, ఒక సీటే వచ్చింది. అదే పొత్తు ఉండి వీళ్ళ ఓట్లు అంటే తెలుగుదేశం ఓట్లు కూడా, అంటే ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే ఓట్లు ట్రాన్స్ఫర్ కావండి. మీకు చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గత ఎన్నికల్లో కూడా జరుగుతుంటుంది, ప్రతిసారి జరుగుతుంటుంది. ఓట్లు ట్రాన్స్ఫరు ఎప్పుడవుతుందంటే కింద స్థాయి వరకు, బూత్ లెవెల్ వరకు రెండు పార్టీల వాళ్ళు సమన్వయంగా పనిచేస్తే గెలుపు డెఫినెట్గా అవుతుంది. అదే మీరు నేషనల్ స్థాయిలోనో లేకపోతే రాష్ట్ర స్థాయిలోనో నాయకులు ఊరికి అగ్రిమెంట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ అంటే కిందకి కనుక పాస్ ఆన్ అవ్వకపోతే, కార్యకర్తలు కలిసి పని చేయకపోతే రిజల్ట్ రావు. అలాగే తెలుగుదేశానికి కూడా 2019లో ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చారు, ఎన్డీఏ నుంచి. జనసేనతో కూడా కలిసి పోటీ చేయలేదు, విడివిడిగా పోటీ చేశారు. వాళ్ళ దృష్టిలో దానివల్ల దెబ్బతగిలింది అనేది వాళ్ళ అంచనా ఉండొచ్చు. ముగ్గురు దెబ్బతిన్నారు. ముగ్గురు అంటే ఏం లేదండి, ఇప్పుడు బీజేపీకి దెబ్బ పెద్దగా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ పెద్దగా లేదు. మన రాష్ట్రంలో పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే బీజేపీకి పెద్ద ఓటు బ్యాంక్ లేదు, కానీ వాళ్ళకి ఈ తెలుగుదేశము జనసేనతో పొత్తు వల్ల వాళ్ళకి డెఫినెట్గా ఒక సీటు కూడా లేని చోట 4 సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్. రైట్ రామ్నాథ్ గారు, మీకు బీజేపీకి 2% మాత్రమే ఓట్ షేరింగ్ ఉంది. లాస్ట్ టైం కూడా కొంత 0.8 అంతే. ఈసారి కొంచెం పెరిగినట్టు నిన్నటి వారి పర్సెంటేజ్, అంటే పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తున్నాయి కాబట్టి యాజ్ పర్ మై. తర్వాత కాంగ్రెస్ కూడా 2.7, అది కూడా అంతే రేంజ్లో ఉంది నేషనల్ పార్టీస్. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2014, 2019 ఎన్నికల్లో చాలా నామినల్గా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూసినాం. అంటే అటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ ఒక్క ఎమ్మెల్యే స్థానం, ఎంపీ స్థానం వాళ్ళు గెలుచుకోలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా కేవలం 1.18% ఉంది. నేను మన గత చర్చల్లో కూడా చెప్పినాను, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడితే ఖచ్చితంగా 2019 స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు ఆ రోజు వైఎస్ఆర్సీపీకి 49%, టీడీపీకి 40%, జనసేనకు ఓవరాల్గా 6% పోలింగ్ ఓట్ వస్తే జనసేనకు 7.2% వచ్చింది. అంటే కంటెస్టెడ్ చేసిన స్థానాలు చూస్తే, అంటే జనసేన 131 స్థానాలలో పోటీ చేస్తే దాదాపుగా వాళ్ళకు ఒక స్థానంలో గెలిచిండొచ్చు, కానీ వాళ్ళకు పోటీ చేసినటువంటి స్థానాల ప్రకారం తీసుకుంటే వాళ్ళది 7.3% ఓట్ బ్యాంక్ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, మా బలం పెరిగింది అంటున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే మేము పెరిగాము అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఇందాక పెద్దలు సార్ అన్నట్టుగా అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా సమన్వయం ఈజ్
మోర్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏంటంటే పొత్తులు అన్నప్పుడు ఏం ఆలోచిస్తాం, విన్ టు విన్ సిచ్యువేషన్ ఆలోచిస్తాం. ఒక రెండు పార్టీస్ కానీ, ఒక రెండు కంపెనీస్ కానీ, ఒక రెండు ఆర్గనైజేషన్స్ వర్కింగ్ కమ్ టుగెదర్ అయినా మెర్జ్ అయినా ఏం ఆలోచిస్తాం అంటే ఇద్దరికి ఒక మ్యూచువల్ కానీ బెనిఫిట్. ఒక భయం కూడా ఉంది సార్. మీరు మొన్న కూడా చెప్పినారు 25 సీట్లు 20 సీట్లు వీళ్ళు సరిపెట్టుకుంటే కింది స్థాయి క్యాడర్ ను అదే నేను అంటారు ఇప్పుడు వారు అది సీన్ రివర్స్ అయినా ఆశ్చర్యం లేదు. అవును ఎగ్జాక్ట్గా ఏంటంటే కింద స్థాయిలో సమన్వయం చేసుకోకుండా బూత్ లెవెల్లో పని చేసుకోలేకపోయినా మనం దెబ్బతింటాము. నేనేమంటా అంటే ఇప్పుడు కాంగ్రెస్ యొక్క పాత్ర ఆంధ్రప్రదేశ్లో 2014 2019లో మనం కొట్టిపారేసినారు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు వాళ్ళ పాత్ర ఏంటంటే వాళ్ళు ఎవరి విజయాలను గండి కొట్టచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. మనం ఎంత చర్చలు చేసినా హిస్టారికల్గా కానీ ఇప్పుడు కానీ ఈరోజు నిన్న మనకు టైమ్స్ నౌ ఇండియా టుడే సర్వేలలో కూడా సీట్ల విషయాలను మనం కాసేపు పక్కన పెడితే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు చూసినప్పుడు కూడా వాళ్ళు ఎంత ఇస్తున్నారు 44 42 ఇట్లా. అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తుంటే 4 to 5% కూడా లేదు. ఆ రోజు వాస్తవంగా వచ్చిన 2019 ఎన్నికల ఫలితాల ప్రకారం తీసుకున్నా వాళ్ళ అలయన్స్లు తీసుకున్నా అక్కడ డిఫరెన్స్ 4% ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కమ్యూనిస్టులు ఎక్కడున్నారు, ఇండియా కూటమిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళు పోటీ చేసినప్పుడు గతంలో ఉన్న వాళ్ళకు వచ్చిన లెస్ దాన్ 2%, ఈరోజు ఏ 4% 5%కో రీచ్ అయింది అనుకుందాం మనం కాసేపు. అప్పుడు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉందో, అది ఇక్కడ ఉన్నటువంటి కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి చేరాల్సినటువంటి ఓటు ఒకవేళ కాంగ్రెస్లు కమ్యూనిస్టులు చీల్చినారు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా అది అధికార పార్టీకి హెడ్జ్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టులు కూడా గతంలో లాస్ట్ సారి వాళ్ళు 7 స్థానాలలో పోటీ చేశారు. వాళ్ళ ఇద్దరిని కలిపినా కూడా ఓటు పర్సెంటేజ్ లెస్ దెన్ 1%. కాకపోతే వాళ్ళు ఒక 7 స్థానాలలో పోటీ చేశారు. 7 స్థానాలలో వాళ్ళ యొక్క ఓటింగ్ శాతం దాదాపుగా 8% పైన వాళ్ళు ఓట్లు గెయిన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో ఒక జిల్లాలో కనీసం ఒక 5-6 స్థానాలలో వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అంటే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఎంతో కొంత ఒక 12% 14% ఓటు వాళ్ళు స్ప్లిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఒకరికి గండిపడుతుంది కదా. అంటే అటు వైఎస్ఆర్సీపీకైనా గండిపడచ్చు, లేదా అటు టీడీపీకైనా గండిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2024 శాసనసభ ఎన్నికల్లో షర్మిల గారు కమ్యూనిస్టులు వీళ్ళంతా కొంత ఎంతవరకు సీరియస్ ఫైట్ ఇస్తారు, ఫ్రెండ్లీ ఫైట్ ఇస్తారు అనే వాటిపైన మనం చూడాల్సి ఉంటుంది. ఎస్ రైట్. జగదీష్ గారు ఓవరాల్గా పొత్తులు ఇప్పుడు టీడీపీ జనసేన ఓకే, బీజేపీ యాడ్ అయితే దాని స్వరూపం ఎట్లా ఉంటుంది? బీజేపీ యాడ్ అయితే ఖచ్చితంగా పాజిటివ్ గా తీసుకునేటప్పుడు బీజేపీ ఓట్ మాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కాంబినేషన్ లో ఇంకా సూపర్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. అయితే అట్ ద సేమ్ టైం కొన్ని కమ్యూనిటీస్ డిఫర్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. దాన్ని కూడా మనం ఖచ్చితంగా బెయిల్అవుట్ చేయలేం. సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఏంటంటే ఇవాళ మామూలుగా తీసుకున్నప్పుడు కూడా రీసెంట్ టైంలో ఏంటంటే మోడీ గారి తాలూకు ఇది ప్రభంజనం కొంచెం ఉంది, పాజిటివ్ గా ఉంది, చాలా ఆస్పెక్ట్స్ లో పాజిటివ్ గా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది బీజేపీకి కొంత సిద్ధాంతపరంగా ఎగ్నిస్ట్ గా ఉన్నోళ్ళైనా కూడా ఈవేళ ఇంకోటి ఏమవుతా ఉందంటే ఈ సర్వేల వల్ల వాటి వల్ల ఎన్డీఏ ఖచ్చితంగా ఫామ్ చేస్తా ఉంది కేంద్రంలో అనేది కూడా వస్తా ఉంది. కాబట్టి కొంత నెగిటివిటీ ఉన్నా కూడా వాళ్ళు కూడా పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉండొచ్చు. సేమ్ టైంలో ఓకే అండి, మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కానీ చాలా మంది ఏమండి జగదీష్ గారు మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఓకే, కానీ సేమ్ టైంలో బీజేపీ నమ్ముకుంటే మనకు ప్రత్యేక హోదా రాలేదు, బీజేపీ నమ్ముకుంటే ఏపీ డెవలప్ కాలేదు, ఇవన్నీ కొన్ని ఎజెండా ఇష్యూలోకి వచ్చేసరికి కొంత మైనస్ కాదు? ఉన్నాయండి ఖచ్చితంగా. ఆ విషయంలో అయితే ఫ్రాంక్ గా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ అయితే మనకి ఎన్డీఏ నుంచి 2014 నుంచి 24 అంటే 19 కాదు అంత ముందైనా కూడా మనకేంటంటే ఇప్పుడు 24 లాగా కూడా మన స్టేట్ కి రావాల్సిన కొన్ని విషయాల్లో మనకి రాలేదు. అది ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేసేటప్పుడు దాని ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. అది కూడా నేను కాదన్ను. ఎందుకంటే ఇవాళ అస్సాంకి మన 11,000 crores ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ గారు మన వెళ్ళి. అంటే అక్కడ అంత ఇచ్చేటప్పుడు ఇంకోటి ఇష్యూ వస్తా ఉంది. ఇవాళ జిఎస్టీలో సౌత్ ఇండియాలో జిఎస్టీ పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతూ ఉందన్న ఫీలింగ్ కూడా ఒకటి ఉంది. అయితే ఇవి ఎంతవరకు ప్రజలు దాన్ని ఇచ్చేయగలుగుతారు, ఎంతవరకు అపోజిషన్ పార్టీలు దాన్ని ఇచ్చేయగలుగుతారు అన్న దాని మీద ఇవాళ యూ కెన్ స్పీక్ ఆఫ్ సో మెనీ ఇష్యూస్. పాజిటివ్ ఓటు ఇవాళ బీజేపీ ఈ సీ వాటర్ సర్వేలో కూడా 2.1% ఇవాళ బీజేపీకి రావచ్చు అని అంటున్నారు. బీజేపీకి వచ్చేటప్పుడు ఇవాళ టీడీపీ జనసేన 45 అయితే 47 అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బట్ సర్టన్ థింగ్స్ ప్రజలు ఖచ్చితంగా క్లారిటీ తీసుకుంటారు. పెండింగ్ ఇష్యూస్ పోస్ట్
మనకేంటి సెపరేషన్, పోస్ట్ సెపరేషన్ లో ఉన్న పెండింగ్ ఇష్యూస్ మీద కూడా ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఖచ్చితంగా ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇవాళ సిచ్యువేషన్ అయితే ఒక విధంగా తీసుకుంటే మాకు చాలా పాజిటివ్ గా ఉంది. బట్ బీజేపీతో కలిసేటప్పుడు ఈ ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని బట్టి కూడా ఏమైనా చేంజెస్ కూడా వచ్చినా రావచ్చు. అలాగే ఇప్పుడు కేటగిరైజేషన్, ఇంకా మిత్రులు చెప్పారు, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఎస్టీ కేటగిరైజేషన్ యాక్ట్ లోక్సభలో పాస్ చేశారు. దాని నుంచి కూడా ఈ కేటగిరైజేషన్ వల్ల మన స్టేట్ లో ఏ విధంగా ఎస్సీ ఎస్టీస్ కూడా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు అన్న విషయంలో కూడా ఖచ్చితంగా దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ టు బి ఇష్యూస్ ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. దాన్ని బట్టి కూడా మనకి ఎలక్షన్ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందండి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అండి. సారీ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. రైట్ వస్తున్న సర్వేలు, వస్తున్న అంచనాలు, ఏపీ ఓటర్ మూడు మారుతుంది, ఏం చెప్తారు మీరు? ఈ మధ్యలో ఏం జరిగిందని మూడు మారిద్దండి, నాకు అర్థం కాలేదు. మీకు ఒక చిన్న ఇది చెప్తాను. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరి ఈ ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి ఎవరికి వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అట్లానే మన పిల్లలు మనకు తెలియకుండా సినిమాకి వెళ్తున్నారు, మనకు తెలియకుండా పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు సమాచార వ్యవస్థ ఎవరి జేబులో వాళ్ళకు ఉంది. మన పిల్లలు ఫోన్ లాక్ మనం తీయించలేము. అలాంటి పరిస్థితుల్లో ఎవరో ఇద్దరు కలిస్తే, రెండు పార్టీలు కలిస్తే ఓటర్ మూడు మారుతుంది, చేంజ్ మారుతుంది, ఓటు మారుతుందని ఎక్కడున్నామండి మనం? ఇప్పుడున్న సమాజం ఎలా ఉంది? ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది. ప్రజల్ని ఓటర్లని మన స్ట్రాటజీల ద్వారా పిచ్చోళ్ళ చేద్దాం అనుకోవడం పొరపాటు. ఫస్ట్ అది గమనించండి. ఖచ్చితంగా ఓటర్కి ఒక నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న పార్టీలు కానీ ఎవ్వరు కొత్త వాళ్ళు కాదు. 14లో ఇదే కాంబో నడిచింది, అదే పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కాదు ప్రజలకి, బీజేపీ కొత్త కాదు, తెలుగుదేశం కొత్త కాదు, జనసేన కొత్త కాదు. 14లో ఏం నడిచిందో, 14లో ఎలాంటి పరిపాలన జరిగిందో, ఏం జరిగిందో చూశారు కదా ప్రజలు. చూసిన తర్వాత ఆ పార్టీలకి ఏం ఫలితాలు ఇవ్వాలో ఇచ్చారు కదా. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఈ జెండాలు, పొత్తులు, ఎత్తులు ఇవి మానుకొని అసలు మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఈ క్లారిటీ తోటి వెళ్ళండి. ఇప్పుడు నేను గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు ఒకటే మాట, వాళ్ళతో పొత్తు కలిసాం, వీళ్ళతో పొత్తు కలిసాం, ఆ చర్చలు జరిగినాయి, ఈ చర్చలు జరిగినాయి. కానీ మీరు ఒంటరి అవుతున్నారు అనే ఫీలింగ్ లేదు మీకు? ఏంటండి మీరు ఒంటరి అవుతున్నారు అనే అభిప్రాయం లేదు? అసలు మేము ఒంటరిగానే ఉండదలుచుకున్నాం. మాకు ప్రజలతోనే పొత్తు, మాకు పార్టీలతో పొత్తు లేదు, మాకు పొత్తు అవసరం లేదు. మేము అసలు ఆ రకమైన ఆలోచన విధానానికి మేము విరుద్ధం. మేమేం చేయదలుచుకున్నాం అనేది స్ట్రైట్ గా ఓటర్కి చెప్పాలనుకుంటున్నాం, ఓటర్ ద్వారా ఓటు వేయించుకోవాలనుకుంటున్నాం. మేమేం చేసామనేది, అందుకే మా నాయకులు డైరెక్ట్ గా చెప్తున్నారు, నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు. ఎవరన్నా వచ్చి అడిగినా మాకు మేలు జరగకపోతే ఓటేయొద్దని జగనన్నే చెప్పమన్నాడు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నారు మా నాయకులు. ఇక్కడ కేసీఆర్ తెలంగాణ ఎన్నికలు అదే చెప్పారండి. కేసీఆర్ కూడా తెలంగాణ ఎన్నికలు అదే చెప్పారు, ఇంటికి పథకాలు ఇచ్చారు. ఏమండి, ఫలితం ఆశించి మేము పని చేయట్లేదు, అది గమనించండి. రైట్ రామ్నాథ్ గారు, ఒక మాట ఇప్పుడు మాకు ప్రజలు 2019లో అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత 24 వరకు మా టైం పీరియడ్ లో మేమేం చేసామనేదే మేము చూసుకుంటాం. రైట్ రామ్నాథ్ గారు, ఢిల్లీ చుట్టూ ఏపీ పాలిటిక్స్ నడుతుంది. మొన్న చంద్రబాబు వెళ్ళారు, వచ్చారు. ఇవాళ జగన్ గారు వెళ్ళారు. ఈ సాయంత్రం రేపు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. అంటే బీజేపీ అవసరం వీరికి ఉందా? అసలు ఎందుకు, అసలు ఏం జరుగుతుంది?
అంటే ఖచ్చితంగా మనం 2014 ఎన్నికలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ రోజు విభజన జరిగిన తర్వాత ఆ రోజు దేశంలో ఉన్న పరిస్థితులు కానీ రాష్ట్రంలో కానీ ఒక విభిన్న పరిస్థితి ఉంది. ఈరోజు 2024లో అదే పరిస్థితి ఉందా అంటే ఇక్కడ టీడీపీ ఒక స్లోగన్ తీసుకోబోతుంది. అంటే 2014లో ఏదైతే రిపీట్ అయిందో అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది, మళ్ళీ తిరిగి ప్రజలు మనకే పట్టం కట్టబోతున్నారు అనే స్లోగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఆ రోజు ఎన్డీఏలో ఉన్నారు, బీజేపీతో ఉన్నారు, జనసేనతో ఉన్నారు, మాకు అడ్వాంటేజ్ అయింది. సో ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వచ్చింది, మాకు మళ్ళీ అధికారం రాబోతుంది అనేది ఒక స్లోగన్ తీసుకుంటే వాళ్ళు, నేనేమంటానంటే ఆ రోజు రాష్ట్రంలో విభజన పరిస్థితుల వల్ల కొంత ఆ రోజు బాబు గారికి కొంత అడ్వాంటేజ్ మనం చూసినాము. మోర్ ఓవర్ ఆ రోజు జనసేన అభ్యర్థులను పెట్టలేదు. మేక్ టు అండర్లైన్ ఈ పాయింట్స్. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు 2014లో అప్పటికి యూపీఏ 2 టర్ములు పూర్తి చేసుకోవడం, అప్పుడు దేశంలో యూపీఏ పైన కూడా మనం చాలా ఆరోపణలు చూసినాము, రకరకాల స్కామ్స్. సో ఆ రోజు దేశంలో ఒక అన్సర్టినిటీ ఒక రకంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ మనం ఆ రోజు అది ఓకే సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు బీజేపీ దగ్గరికి అంటే ఢిల్లీకి వెళ్ళారంటే చంద్రబాబు పొత్తుల కోసం వెళ్ళారు, అదే పొత్తుల కోసం వారికి కూడా అవసరం, అదే వారికి ఉంది, అంతవరకు ఓకే. దానికి కానీ జగన్ ఎందుకు వెళ్ళట్టు? నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి అంశాలు కానీ ఈరోజు అయిపోయిందండి, అది తూచది. ఇప్పుడు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మేక్ ఇట్ క్లియర్ వెంకట్. మీరు వైఎస్ఆర్సీపీ విషయంలో మీరు ఎప్పుడైనా ఒక అంశాన్ని మనం అండర్లైన్ చేసుకోవచ్చు. వాళ్ళు స్ట్రైట్ అవే దే ఆర్ ఫేవరబుల్ టు ముస్లిం కమ్యూనిటీ. వాళ్ళు దే నెవర్ అలైన్ విత్ ఇన్ బహిరంగంగా వాళ్ళు బీజేపీతో అలయన్స్ వెళ్ళరు బహిరంగంగా. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు ఇందాక పెద్దలు చాలా మంది మాట్లాడినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలను ఏం ఆరోపిస్తుంది, మీరు ఎవరికి ఓటు వేసినా బీజేపీకే ఓటు వేసినట్టు అని మాట్లాడుతున్నారు. అంటే టీడీపీకి ఓటు వేసినా వాళ్ళు బీజేపీతోనే ఉంటున్నారు, వైఎస్ఆర్సీపీకి వేసినా బీజేపీతోనే ఉంటున్నారు. అంటే ఈ మాటలు ఎందుకు అంటున్నారు? రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా కూడా ప్రతి బిల్లులో వీళ్ళందరూ బీజేపీకి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనము ఓటు ఎవరికి వేసినామా, బీజేపీకి వేసినామా, టీడీపీకి వేసినామా, వైసీపీకి వేసినామా అనేది పక్కన పెడితే అంతిమంగా ఏమవుతుంది, మనం పార్లమెంట్లో వాళ్ళకే మద్దతు ఇస్తున్నాం. అంటే వాళ్ళందరూ బీజేపీతో ఉన్నారు, ఇంటర్నల్గా ఉన్నారు. ఎక్స్టర్నల్గా ఆలోచించినప్పుడు ఎక్స్టర్నల్గా వాళ్ళు పోల్ అలయన్స్లో ఖచ్చితంగా బీజేపీతో పోరు అనేది మనం మేక్ ఇట్ క్లియర్ కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పోయినాడా, ఇంటర్నల్గా మాట్లాడిపోయినాడా, ఏం మాట్లాడడానికి పోయినారా అనే విషయాల కంటే వాళ్ళిద్దరూ రేపు పొద్దున ఒకటి క్లియర్, మేము ఎన్నికలతో పొత్తులో ఉండము. ఒకవేళ ఎన్నికల తర్వాత కావాల్సి వస్తే ఒకవేళ ఇఫ్ దే విల్ నాట్ గెట్ అబ్జల్యూట్ నెంబర్, ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకున్న రాజకీయ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తారు. మీరు ఇంకా సర్వేల గురించి కూడా ఆలోచిస్తే ఈరోజు చాలా క్లియర్గా కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుంది అంటే 300 స్థానాలు వస్తాయా, 330 స్థానాలు వస్తాయా అనే విషయాలు పక్కన పెడితే ఖచ్చితంగా 300+ వస్తాయని టైమ్స్ నౌ చెప్పడం జరిగింది, ఇండియా టుడే చెప్పడం జరిగింది. అంటే ఇండియా టుడే అయితే 303 స్థానాలకు ఒకటి తక్కువగా చెప్పింది, టైమ్స్ నౌ అయితే 360 స్థానాలు ఎన్నో రాబోతున్నాయి అన్నట్టుగా చెప్పారు. అంటే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఎన్డీఏనే ప్రభుత్వం లీడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, 3.0 రాబోతుంది అనే సంకేతాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎన్క్యాచ్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం. అంటే నేను అదే చెప్తున్నాను, 2017లో వాళ్ళు ఎన్డీఏలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ రోజు ప్రత్యేక హోదా ప్యాకేజీ ఇవన్నీ చూసినాము. మళ్ళీ 2019లో ముగ్గురు విడిగా పోటీ చేశారు, ఆ రోజు వీళ్ళు నష్టపోయినారు. తర్వాత ఇంకొక క్రూషియల్ పాయింట్ ఇక్కడ గ్యాప్లో జరిగింది, అంటే బాబు గారి అరెస్ట్. అంటే బాబు గారి అరెస్టు వెనక ఎవరున్నారనేటువంటి చర్చలు చూస్తే ఆ రోజు చాలామంది టీడీపీలోని ముఖ్య నాయకులు కూడా మాట్లాడినారు. ఏం మాట్లాడినారు అంటే ఈ బాబు అరెస్టు వెనకాల బీజేపీ కూడా ఉంది, అంటే బీజేపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సాహసం చేస్తారా, అంటే ఎన్నికల ముందు ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలా, ఇలాంటి చర్చలన్నీ చూసినాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక లాజిక్ అర్థమైపోయింది, ఖచ్చితంగా నాకు ఏదో ఒక పవర్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి, అది ఉంటే నాకు మోరల్గా అడ్వాంటేజ్ అవుతుంది, ఇంకా వేరే రకాలుగా కూడా కొన్ని లాభాలు ఉంటాయి, కొట్టాలంటే అంతకు మించిన అస్త్రం లేదండి. లేదు అంటే ఖచ్చితంగా ఆయనకు బీజేపీ సపోర్ట్ కావాలి. ఇంకా నీకు జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి, అంటే ఈరోజు ఇద్దరికి కలిసి 30 సీట్లు ఆఫర్ చేస్తారా, ఎంపీలో ఒక 7-8 ఆఫర్ చేస్తారా, అంటే చంద్రబాబు నాయుడు ఎన్ని ఆఫర్ చేసినా ఓకే చెప్తాడు, అంటే ఈరోజు ఆయనకి ఎట్లాగైనా బీజేపీతో అవసరం ఉంది అనేటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. నేనేమంటానంటే ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కలిసేపోతారు. ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో ఒకటి ఉంటుంది వెంకట్, ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత రాజకీయంగా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే వాళ్ళకు కొంత విజయ అవకాశాలు పెరిగినట్టుగా మనం భావించాలా తప్ప అది ఏదో మొత్తం వన్ సైడ్ అయిపోతుంది, కేక్ వాక్ అయిపోతుంది ఇప్పుడే చెప్పలేము. ఈ పొత్తులలో జనసేన సీట్ షేర్ పెరుగుతుంది, ఓట్ షేర్ పెరుగుతుంది ఎంతో కొంత. సార్ రైట్, ఇవాళ మనం ఢిల్లీ చంద్రబాబు ఇవన్నీ చూస్తున్నాం, మన రాష్ట్రం కోసం తప్పదనిపిస్తుంది. ఇవాళ ఆంధ్రజ్యోతిలో మంచిగా వాళ్ళు ఎడ్డింగ్ పెట్టారు, చంద్రబాబు చెప్పినట్టే పెట్టారు, చంద్రబాబు వారి చెవులో చెప్పినట్టే చెప్పారు.
రైట్ గత అన్ని మనిషి కలిసి పనిద్దామని షా అన్నారట. తప్పదు ఈ రాష్ట్రం కోసం బీజేపీ కూడా మనం కలిసి రాష్ట్ర ప్రయోజనం. సరే ఓకే, ఓవరాల్గా బీజేపీ అవసరమైతే చంద్రబాబుకు ఉంది, కానీ జగన్ ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకంటే ఇవాళ జగన్ మోడీతో కలిసినప్పుడు వేరే ఇష్యూ అయితే మాట్లాడరు కదా, ఓన్లీ పార్టీస్లో మాట్లాడతారు కదా. మీరు చంద్రబాబుతో ఎందుకు పోతున్నారు, నేనున్నా కదా అని అడిగే అవకాశం ఉందా? ఒకటి ముందు పేపర్ న్యూస్ల గురించి మీరు చెప్పినట్టు వార్తల్లో ఇంట్లో ఒక పడక గదిలో భార్యాభర్తలు మాట్లాడుకుంది కూడా వీళ్ళు విన్నట్టుగా రాస్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఎందుకంటే అంతర్గతంగా మోడీ గారు చంద్రబాబు మోడీ జగన్మోహన్ రెడ్డి ఒక రూమ్లో కూర్చొని ఎవరు లేకుండా మాట్లాడుకున్న విషయాలు బయటికి ఎట్లా వస్తాయి? ఏదో మొత్తం విన్నట్టే. ఇప్పుడు వాళ్ళు అవుట్లైన్ చెప్తారు, బయటకు వచ్చి మీడియాతో ఎవరు చెప్తారో వెళ్ళి మాట్లాడి వచ్చిన వాళ్ళు చెప్తారు, అంతవరకు ఓకే. కానీ మిగిలిన విషయాలు ఎలా తెలుస్తో ఓకే, మనం వాళ్ళ ఊహకే వదిలేద్దాం. తర్వాత ఇక్కడ 2 విషయాలండి. చంద్రబాబు గారు 2014లో రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించింది, అన్యాయం చేసింది, కాబట్టి నేను బీజేపీ వైపు ఎన్డీఏ వైపు పొత్తు తీసుకుంటాను అన్నారు. పొత్తు పెట్టుకున్నారు. అలాగే ప్రధాని వచ్చారు, చాలా హడావిడి చేశారు రాజధాని దాంట్లో. తర్వాత విభజన హామీలు చాలా వరకు అమలు జరగలేదు. అది ఆ రోజు పరిస్థితి అంతే, 2019లో అంతే, 2024లో కూడా అంతే. ఎస్. అలాంటప్పుడు ఆయన 2018లో బయటికి ఎందుకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 2024లో పొత్తుకు ఎందుకు వెళ్తున్నారు, అది జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. జనం పిచ్చోళ్ళు కాదు, అది అర్థం చేసుకోవాలండి. పడగదిలో కూర్చున్న ఇది అన్నారు కదా, అది కూడా రాశారు. నాడు బీజేపీయే కలిసి రాలేదు, టీడీపీ చాలా సిద్ధంగా ఉంది. ఇప్పుడు సార్ అన్నట్టు ఈ అంశాలన్నీ ప్రజల నుంచి కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి క్వశ్చన్ అవుతుంది కదా. అంటే ఆ రోజు మెడ మీద కత్తి పెట్టి అడగాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు విభజన హామీలు సాధించడంలో ఫెయిల్ అయినారు అనేటువంటిది ఈరోజు మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అక్కడ చర్చకు పెట్టేటువంటి అవకాశాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. అంటే వాటిని మళ్ళీ ఈరోజు ప్రజలు ఎలా తీసుకుంటారు? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు, బాబు గారు బయటకు వచ్చినారు, మళ్ళీ ఈరోజు పోతున్నారు. అంటే ఈరోజు పోతున్నారంటే మీకు ఏం మంచి జరిగింది, అంటే రాష్ట్ర ప్రయోజనాలకు ఏం మంచి జరిగింది అనేటువంటి, అంటే విశాఖ ప్రైవేటైజేషన్ ఉంది. సో ఇలాంటి ఎన్నో అంశాలు కూడా మళ్ళీ చర్చ వస్తుంది. విశ్లేషకులు మనము ఎప్పుడు రాజకీయాలలో అడ్వాంటేజ్ ఏముంటుంది, ఇదే కాకుండా రాష్ట్ర సమస్యలు ఏంది, ప్రయోజనాలు ఏంటి, అసలు విభజన వల్ల ఎంత నష్టపోయినాము, ఇవన్నీ కూడా మళ్ళీ చర్చకు వస్తాయి కదా. ఓకే. తర్వాత గంటల వ్యవధిలోనే అధికార ప్రతిపక్ష నేతలు ఢిల్లీ చుట్టూ. ఓకే, ఇప్పుడు అది ఒక క్వశ్చన్ ఏంటంటే జనం ఎలా తీసుకుంటారు, ఓటర్లు ఎలా తీసుకుంటారు అంటే 2014కి 24కి ఏమి చేంజ్ లేనప్పుడు మీరు అప్పుడు ఎందుకు బయటకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు, ఏం మేలు చేశారు రాష్ట్రానికి అనేది అది ప్రతిపక్షాలని, ఇప్పుడు టీడీపీని కానీ జనసేనని కానీ బీజేపీని కానీ ప్రజలు అడిగే అవకాశం, అంటే ఆలోచించే అవకాశం ఉంది. అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే మీరు ఎందుకు వెళ్ళి కలిశారంటే, వైఎస్ఆర్సీపీ నేషనల్గా చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ రెండే ఉన్నాయి. కాంగ్రెస్తో వెళ్ళే ప్రసక్తి లేదు, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వ్యతిరేకించి బయటకు వచ్చారు వాళ్ళు, మాకు అన్యాయం చేశారనే ఉద్దేశంతో బయటకు వచ్చారు. అన్యాయం అంటే రాష్ట్రానికి అన్యాయం కాదు, పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టారనేది వాళ్ళ ఉద్దేశం, దానివల్ల బయటకు వచ్చారు. ఈరోజు ఇప్పటికే వాళ్ళు ఎటువైపు ఉండాలి, ఇటు ఉండలేరు. ఒక నేషనల్ పార్టీ అండ అనేది ఎప్పుడు కావాలి. అలాగే బీజేపీ తోటి వాళ్ళు ఏ రోజు కూడా వ్యతిరేకించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో అధికారంలో ఉన్నప్పుడు ఈ విభజన హామీలు అమలు చేయలేదని గగ్గోలెత్తిన వైఎస్ఆర్సీపీ తర్వాత ఇప్పుడు వాళ్ళతో పొత్తులో ఉన్నప్పుడు అసలు ఆ ఇష్యూలు ఏ పెద్దగా మాట్లాడట్లేదు. ఏది వెళ్ళినా సారీ అండి పెద్దాయన మేము ఎప్పుడు పొత్తులో లేవండి. హలో, పొత్తు గురించి మాట్లాడలేదు. ఒక్క నిమిషం అండి, కథలు గానాలు దయచేసి విశ్లేషకులుగా వచ్చి పార్టీల పరంగా వచ్చి మీరు కల్పిత కథలు చెప్పొద్దు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అవకాశం ఇస్తారా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. నేను పొత్తులో బీజేపీతో పొత్తులో ఉన్నారని నేను చెప్పాను. ఇప్పుడు నా నోట్లోంచి రాని విషయాలు మీరు చెప్పొద్దండి.
నా నోట్లోంచి రాని విషయాలు మీరు చెప్పొద్దు, దయచేసి వినండి పూర్తిగా. విని మీరు చెప్తారు కానండి. వెంకటేశ్వర నా అభిప్రాయం తప్పు అనిపిస్తే మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి, తప్పులేదు. నేను చెప్తుంది ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏ రోజు బహిరంగంగా కారణం ఏదైనా అయి ఉండొచ్చు, అంటే రాష్ట్రంలో నిధులు తెచ్చుకోవడానికి కానీ దేని ఇబ్బందులు ఎదురవ్వచ్చు అనే ఉద్దేశం అయి ఉండొచ్చు, ఏ కారణమైనా సరే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎక్కడా వెళ్ళటం లేదు, ప్రతి బిల్లుకి సపోర్ట్ చేస్తున్నారు. అది ఓపెన్. అలాంటప్పుడు ఇప్పుడు వెళ్ళి కలిశారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాని మోడీ గారితో అమిత్ షాతో భేటీ అవుతున్నారు. ఏం మాట్లాడతారు రాజకీయంగా, పొలిటికల్ చెప్పండి. మీకు అసలు పొలిటికల్ అని ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకని ఇంకా 4 నెలలు ఉంది సమస్య. అది కాదండి రామ్నాథ్ గారు, ఇంకేముంటుంది చెప్పండి. హైపోథెటికల్ అండి కాదండి. మీరు మొన్న పోయారు ప్రతిసారి ఏదో ఒక ఏపీ అభివృద్ధి ప్రత్యేక. ఇప్పుడు ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు మొన్న అమిత్ షా అయితే ఓపెన్ చెప్పినారు కదా, ఇవన్నీ వస్తున్నాయి, మీరు అర్జెంట్ అంటే చంద్రబాబు పోయారు. సరే, మనం 2 అంశాలు మాట్లాడుకుందాం. నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అట్లా మనం హైపోథెటికల్గా ఆలోచిస్తే చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళకి వ్యతిరేక వర్గంలో లేకుండా వాళ్ళకి అనుకూలంగానే ఉన్న వ్యక్తి ప్రధాని వెళ్ళి కలిస్తే తప్పు ఏ విధంగా తప్పు లేదండి. తప్పులేండి, మీరు 4.5 ఏళ్ళు కలిసారండి, దాంట్లో అనుమానించట్లే. ఇప్పుడు ఒకటి నేను ఒకటి చెప్తాను, మీ హైపోథెటికల్ లెక్కలు అని నేను చెప్తాను, చెప్తారు కానీ ఇప్పుడు ఒక విషయం ఏముండొచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి జనసేన వాళ్ళు వెళ్ళి పొత్తుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈయన వెళ్ళి మేము మొదటి నుంచి మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీరు ఇదిగో ఈ హామీలు ఈ ఎలక్షన్ల ముందు మాకు రాష్ట్రానికి ఈ హామీలు ప్రకటించండి, మాకు అనుకూలంగా అవుతుందని చెప్పుకోవచ్చు కదా, తప్పేంటది? ఇది మంచి రైట్. మాట్లాడండి ప్లీజ్. ఎన్నికలు వచ్చినాయి అని చెప్పేసి లేనిపోతే హడావుడి చేస్తున్నారు. ఫస్ట్ ఒకటి, ఎన్నికల షెడ్యూల్ ఇంతవరకు విడుదల కాలేదు, కోడ్ రాలేదు. ఓకే, అభ్యర్థులు కూడా ఎవరు ఏ పార్టీ వాళ్ళు మా పార్టీతో సహా పూర్తిగా ప్రకటించలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల కోసమే, రాజకీయం కోసమే కలిశారనే మాట మీరు ఊహించుకొని మీరు అనుకున్నది నిజం చేయడం కోసం, మీరు ఒక ఇది క్రియేట్ చేయడం కోసం మాట్లాడటం తప్పితే, మేము రాష్ట్ర ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా అనేక రకాల సమస్యలు ఉంటాయి. అది ఎలక్షన్ కమిషన్ సమస్యలు అయి ఉండొచ్చు, లేకపోతే పోలింగ్ బూత్ సమస్యలు అయి ఉండొచ్చు, ఓటర్ల నమోదు సమస్యలు అయి ఉండొచ్చు, లేదా ఈ పార్టీ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇంకా టైం ఉంది, ఆ టైం ఈ లోపన్న ఇవ్వాల్సిన కొన్ని అయినా ఇవ్వండి అని అడగడానికి అవ్వచ్చు. రకరకాలు ఉంటాయి. రకరకాలు ఉన్నదాన్ని మనం ఊహించుకొని రాజకీయ చర్చలు ఏముండవా కాదండి, పొలిటికల్ చర్చలు రాజకీయ చర్చలు రెడ్డి గారు ఎందుకు వెళ్ళారా కూడా మనమే నిర్ణయించి మనమే చెప్పేస్తాం. మనమే కాదండి, ఓపెన్ అండి. దానిలో అరే ఎట్లా వెంకటేశ్వర రెడ్డి గారు మీరు వైసీపీ అయితే కావచ్చు కాక, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మోయొచ్చు కాక, కానీ మనం నిజాలు తాగావు కదా, మనం ఓపెన్ గా మనం కలిసి ఆమోదం అంచనా వేయలేమా? ఏంటి నిజాలు అనేది మీరు గనక మీ ఊహ కరెక్ట్ అయితే, అరే ఊహ కాదండి, ఎందుకు వెళ్ళారు 4.5 ఏళ్ళుగా కలిశారు, 4.5 years గా కలుస్తూనే ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఏమండి 4.5 ఏళ్లుగా ఎప్పుడు మేము పొత్తులో గాని వాడితో కలవటం గాని లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా బిహేవ్ చేయాలో, ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేశాం. ఫస్ట్ ఒకటి 19 ఎన్నికలు అయిపోగానే, రిజల్ట్స్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించని స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటో తెలుసా? కేంద్ర ప్రభుత్వం ఊహించని మెజార్టీ, ఎవరికి అవసరం లేని మెజార్టీ వచ్చింది కాబట్టి ఈ చిన్న రాష్ట్రం, దీని వల్ల మనం ఇంకా ఆ ప్రభుత్వానికి కొంచెం ఓట్లు, ఆ పార్టీకి కొన్ని ఓట్లు తగ్గి మన అవసరం వచ్చి ఉంటే బాగుండేది అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకో స్టేట్మెంట్ కూడా ఉంది. అప్పుడు ఇచ్చారండి కాదు, ఒక మాట ఇంకో సభలో ప్రధానమంత్రి గారి వేదిక మీద ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మా రాష్ట్ర
కోసమే మేము పనిచేస్తాం. సార్ ఎవరైనా అలాగే చెప్తారు సార్, అది అది మీ ధర్మం సార్, ఎవరైనా చెప్తారు, చెప్పాలి కూడా, చెప్పకుండా జనం ఈసాడుకుంటారు. కాదండి, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఎన్ని అంశాలకు సపోర్ట్ చేయలేదు, ఇందాక పెద్దలు చెప్పినారు, రామరాజు గారు. రైట్ రైట్, జై సార్ ప్లీజ్. నన్ను వివరణ చెప్పనివ్వండి, తర్వాత ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, చెప్పిన 2019కి ఎలక్షన్లకి వెంకటేశ్వర రెడ్డి గారు అలా జరగవచ్చు కదా. వెంకటేశ్వర రెడ్డి ఒక్క నిమిషం రైట్, జై సార్ ప్లీజ్ కంక్లూడ్. సార్, కేంద్రాన్ని మెడల వంచైనా కూడా ప్రత్యేక హోదా తెస్తాను అని మాట తప్పను మడమ తిప్పను అని ప్రజలకు ఎన్నో ప్రామిస్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. తరువాత తప్పించుకునే ఇష్యూని గొప్పగా చెప్పుకుంటారు. కేంద్రానికి ఎంత మెజారిటీ వస్తే ఏంటండి, ఫైట్ చేయాల్సింది చేయలేదు కదా. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. 2019-24 మధ్యలో ఏదైనా పూర్తిగా మిమ్మల్ని కూడా స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి, జగదీష్ గారు ఒక్క సెకండ్, వెంకటేశ్వర రెడ్డి ఒక్క సెకండ్, ఒక్క సెకండ్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు లెట్ కంప్లీట్ అండి, ఒక్క సెకండ్ అండి ప్లీజ్. జగదీష్ గారు ఎందుకు కలుస్తున్నారు? ఫస్ట్ ఆయన అలా కంటిన్యూస్ గా మాట్లాడితే ఏం మాట్లాడతాం? మాట్లాడు జగదీష్ గారు మాట్లాడు. చెప్పండి. ఒక్క సెకండ్ అండి. రైట్, చంద్రబాబు వెళ్ళారు. ఒక్క సెకండ్ ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారు. మినిమం సంస్కారం ఉండాలండి. అంత పెద్ద పదాలు ఎందుకంటే పొద్దున్నే అంత పెద్ద పదాలు అవసరం లేదు సార్. పెద్దలు మీరు వయసులో పెద్దవాళ్ళు సార్, చర్చని అర్థవంతంగా ఆగిద్దాము, టైం ఉంది ఇంకా. ఒక్క నిమిషం అండి. చంద్రబాబు కలిశారు, అమిత్ షా కలిశారు, అన్ని ఫోటోలు పేపర్లు వచ్చాయి, పొలిటికల్ కలిశారు, పొత్తులు ఎత్తులు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలుస్తున్నారు మీరు చెప్పగలుగుతారా? ఈ ఎన్నికల ముందు స్ట్రైట్ గా టీడీపీ జనసేన కలిసి స్వీప్ చేస్తుంది, బీజేపీ కూడా కలిసిపోతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడతారు, ఆయన టెన్షన్ పడతా ఉన్నారు. ఆ టెన్షన్ ని నివృత్తి చేసుకోవడానికి ఇందాక పెద్దలు ఏదైతే ఇప్పుడు ఎనాలిసిస్ అన్నప్పుడు ఎనలిస్టులు అన్నప్పుడు ఎనాలిసిస్ చేస్తారు, జరగబోయేది కూడా చెప్తారు. ఈయన వెంకటరెడ్డి గారు ఎనలిస్టులు ఏంటండి ఏటో మాట్లాడుతున్నారు అంటారు. జగన్మోహన్ రెడ్డి భయపడి ఇవాళ ఢిల్లీకి వెళ్ళాడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు వచ్చింది. 5 సంవత్సరాలు ఒకటైతే చెప్తాను, బయటికి పొత్తు లేకపోయినా ఎన్డీఏతో మోడీ గారితో పూర్తిగా రాజీ పడి రాష్ట్ర ప్రయోజనాలు నాశనం చేసి ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన చేసిన వైసీపీ ఇవాళ టెన్షన్ పడతా ఉంది. రేపు కేసులు ఏమవుతాయి, మళ్ళీ జైలుకి వెళ్లాల్సి ఉంటుందేమో జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ భయపడే పరిస్థితి ఉంది. వాటిని నివృత్తి చేసుకోవడానికి కనీసం మేము మీతో ఉన్నాము, మమ్మల్ని పొలిటికల్ ఇంట్రెస్ట్ ని చేపట్టు చేయండి బతిమాలుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మోడీ గారి దగ్గరికి వెళ్తున్నారండి. ఇది చర్చలో పాల్గొన్న రామరాజు గారికి